వాచ్ దిస్. జెనెటిక్స్ వల్ల వచ్చిన హెయిర్ ఫాల్ని అదైతే ఆపదు. అండ్ జెనెటిక్స్ వల్ల నిజంగా హెయిర్ ఫాల్ అనేది అవుతుందా? ఓకే, ఐఎమ్ ప్రసాద్ శెట్టి, ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ట్. జెనెటిక్ హెయిర్ ఫాల్ అంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అండ్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అని కూడా అంటాం. దీనినే తెలుగులో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే మగవారిలో వచ్చే బట్టతల, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అని అంటే వారసత్వ పరంగా వచ్చే బట్టతల అని కూడా అంటాం. జెనెటిక్ హెయిర్ ఫాల్ అనేది 50 to 80% మధ్యలో అవుతుంది. అది కూడా 50 years దాటిన తర్వాత జెనెటిక్ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. జెనెటిక్స్ అనేవి పక్కన పెడితే హెయిర్ ఫాల్ అనేది అసలు ఎందుకు అవుతుందంటే బాడీలో ఇమ్యూనిటీ అండ్ విటమిన్స్ తక్కువ అయినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. హెయిర్కి చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ ఏంటంటే, హెయిర్కే కాదు బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ ఏంటంటే D3, B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్. ఈ 5 అనేవి బాడీకి అండ్ హెయిర్కి చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ బాడీ, నాట్ ఓన్లీ హెయిర్, హెల్దీ మజిల్ కావాలన్నా, హెల్దీ స్కిన్ కావాలన్నా, హెల్దీ హెయిర్ కావాలన్నా ఈ 5 విటమిన్స్ అనేవి మన బాడీలో పుష్కలంగా హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువగా దేనికి అవుతుందంటే, హెడ్కి ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటున్నారు. ఎక్కువ స్ట్రెస్ అనేది ఎప్పుడు హెడ్కి ఇవ్వకండి. ఇస్తే మీ హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్లో మొక్క నాటి అలా వదిలేయకూడదు. ఇంట్లో మొక్క నాటుకున్నాము, దానికి వాటర్ వేయాలి, దానికి ఎరువు వేస్తేనే అది పెద్దదవుతుంది, మనకు కావాల్సింది ఇస్తుంది. అదే మన హెయిర్కి కూడా సేమ్, దానికి కావాల్సిన న్యూట్రిషన్ విటమిన్స్ అందిస్తేనే నీకు అది ఫలితం ఇస్తుంది. హెయిర్ అండ్ స్ట్రాంగ్గా స్ట్రెంతీగా ఉంటుంది. ప్రసాద్ శెట్టిని ఫాలో అయ్యి లైక్ చేసి షేర్. ఫాలో ఫర్ మోర్.